హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనకు ఎగ్జిటి స్టార్టింగే మనకు 13th ఆఫ్టర్నూన్ సెషన్తో స్టార్ట్ అయింది. సో ఇందులో క్వశ్చన్స్ చూద్దాము. దాన్ని బట్టి మనకు ఆ చుట్టుపక్కల టాపిక్స్ అన్ని మనం చూసుకోవచ్చు. ఏ క్లాసెస్లో ఎక్కువ వస్తున్నాయి అనేది కూడా ఇక్కడ చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చూసినట్టయితే, చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చీమల్లో ఉండేటువంటి యాసిడ్ ఏంటి? ఓకే, అంటే చీమలు కుట్టినప్పుడు మనకు వదులుతాయి కదా, ఆ యాసిడ్ ఏంటి? ఫార్మిక్ యాసిడ్ అండి. ఇది మనకు చూసినట్టయితే 7th క్లాస్లో ఉంటుంది. 7th సైన్స్కి సంబంధించి చీమలు కుట్టడం దగ్గర వదిలేటువంటిది యాసిడ్ ఏంటంటే ఫార్మిక్ యాసిడ్ అండి. ఇది మన హ్యాండ్ రిటన్ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో వచ్చినటువంటివి ఆల్మోస్ట్ కంటెంట్ అంతా మీకు చూసినట్టయితే ఎవ్రీ బిట్ మన పీడిఎఫ్స్లో ఉంటే వచ్చింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, త్వచ జీవోత్పత్తిలో పాల్గొనే కణాలు. ఓకే, అంతర్జీవ ద్రవ్యజాలం అండి. మనకి ఇక్కడ త్వచ జీవోత్పత్తిలో పాల్గొనేటువంటి కణాలు ఏంటివంటే అంతర్జీవ ద్రవ్యజాలం. ఇది కూడా మనకు 8th క్లాస్లోకి సంబంధించి ఉంటుంది. త్వచ జీవోత్పత్తికి మనకు పాల్గొనేది ఏంటంటే అంతర్జీవ ద్రవ్యజాలం. 2 టైమ్స్గా ఇక్కడ ఉంది. త్వచ జీవోత్పత్తి అంటే ఏమిటి? అది మనకు పాల్గొనేటువంటిది ఏదంటే అంతర్జీవ ద్రవ్యజాలం అని చెప్పి మనకు 8th క్లాస్లో ఉందండి. నెక్స్ట్, బ్యాక్టీరియా వ్యాధి క్రింది వానిలో ఏది? పోలియో అనేది మనకు వైరస్ వల్ల వస్తుంది. మలేరియా అనేది ప్రోటోజోవా వల్ల. టైఫాయిడ్ అనేది సాల్మొనెల్లా టైఫీ అనేటువంటి బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది మనకు హెపటైటిస్ సి అనేది కూడా వైరస్ వల్ల వస్తుంది. ఇది కూడా మనకు 7th క్లాస్కి సంబంధించి ఉంటుంది. క్షయవ్యాధి, కలరా, టైఫాయిడ్ ఇవన్నీ మనకు బ్యాక్టీరియా వల్ల వస్తాయని చెప్పి ఉంటుంది. పోలియో, హెపటైటిస్ ఏ అనేది వైరస్ వల్ల వస్తుంది. మలేరియా అనేది ప్రోటోజోవా వల్ల వస్తుంది. సో ఒకే పేజ్లో ఒకే మ్యాటర్ నుంచి మనకు ఒక బిట్ ఫేమ్ చేశారు చూడండి. ఒక్క బిట్కి ఇంత మనకు మ్యాటర్ అనేది తీసుకున్నారు. ఇది కూడా మనకు 7th క్లాస్ సంబంధించి మన పీడిఎఫ్స్లో ఉంది. నెక్స్ట్, 1 నానోసెకండ్ ఈక్వల్ టు అన్నారండి. మనకు మామూలుగా బుక్లో ఉంది ఏమనంటే సెకండ్లో బిలియన్ వంత్ అని ఉంది. ఇక్కడ మనకు చూసినట్టయితే మైక్రో సెకండ్ అంటే సెకండ్లో మిలియన్ వంతు, ఎమ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నానో సెకండ్ అంటే సెకండ్లో బిలియన్ వంతు అనమాట. అంటే 1 బిలియన్ ఎంత అవుతుంది? 100 crores అవుతుంది. 100 crores అంటే మనకు 100 ఇంటూ క్రోర్స్కి ఎంత ఉంటుందండి? మనకు 7 ఉంటాయన్నమాట సున్నాస్. ఓకే, 7 zeros ఉంటాయి. అదొక మనకు ఇక్కడ ఒక 7 సున్నాస్ ఉన్నాయి, ఇక్కడ ఒక 2 ఉన్నాయి. మొత్తం ఎంత? 10^-9 అనమాట. ఇది సెకండ్లో ఎన్నో వంత్ అన్నారు కదా, సో అందుకే మనం 1/10^9 వేసుకుంటాం. ఓకేనా. ఇది మనకు ఇన్వర్స్లోకి వెళ్ళిపోతే 10^-9 ఇండైరెక్ట్గా అడిగాడు ఈ విధంగా. మైక్రో సెకండ్ చూడండి. మైక్రో సెకండ్ అంటే సెకండ్లో మిలియన్ వంత్ అనమాట. మనకి ఇక్కడ మిలియన్ అంటే ఏమొస్తుందంటే మనకు మిలియన్ అంటే 10 lakhs అండి. 10 lakhs అంటే ఇక్కడ ఒక 5 సున్నాస్, ఇది ఒక 1 సున్నా అంటే 6 వస్తుంది. అంటే 1/10^6 10^-6గా రాయొచ్చు ఇన్వర్స్లోకి. ఓకే, నెక్స్ట్ అడిగితే కనుక ఇది చూసుకోవచ్చు. నెక్స్ట్, ఏ 2 గ్రహాల మధ్య గ్రహ శకలాలు ఉంటాయి? ఏ 2 గ్రహాల మధ్య ఆస్ట్రాయిడ్స్, గ్రహ శకలాలు అంటాం కదా, ఆస్ట్రాయిడ్స్ అనేటివి దేని మధ్యలో ఉంటాయి? ఇక్కడ కూడా మనం చూసినట్టయితే గ్రహ శకలాలు అనేటివి కుజుడు మరియు బృహస్పతి కక్షల మధ్య ఉంటుందండి. అంటే ఆ మార్స్ మరియు జూపిటర్ మధ్యలో. మనకు మార్స్ని మనము అంగారకుడు అని కూడా అంటాము. బృహస్పతిని గురుడు అని కూడా అంటాము. సో ఈ రెండింటి మధ్యలో మనకు ఉండడం అనేది జరుగుతుంది ఈ ఆస్ట్రాయిడ్స్ అనేటివి. ఇది కూడా మనకు టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటిది, మన హ్యాండ్ రిటన్స్లోది. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదండి. మీకు 3rd to 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్ ఉన్నాయి కంటెంట్ సంబంధించి. సో వీటిని మీకు ఓన్లీ చాలా తక్కువ కాస్ట్కే ఉంది చూడండి. 199 రూపీస్కే ఉంది. సో ఇదైతే మీకు ఓన్లీ 3 months వ్యాలిడిటీ ఉంటుంది. ఇప్పటికైనా సరే ఈ పీడిఎఫ్స్ తీసుకుని కానీ మీరు 7th 8th నుంచి ఎక్కువ అడుగుతున్నారు, 9th 10th కూడా అడుగుతున్నారు. జస్ట్ మీకు ఒక 9-10 బిట్స్. 7th 8th నుంచి ఎక్కువ అడుగుతున్నారు, సైన్స్ కానీ సోషల్ కానీ. సో ప్రస్తుతానికి మీరు ఈ 7th 8th ఇవి కానీ మీరు కంప్లీట్ చేసుకున్నారంటే కదా ఈజీగా మీరు స్కోర్ అనేది చేసుకోవచ్చు. దీంట్లో మీకు వీడియోస్ ఉంటాయి, పీడిఎఫ్స్ ఉంటాయి. మీకు వీడియోస్ అయినా స్పీడ్ మోడ్ పెట్టుకొని వినొచ్చు, పీడిఎఫ్స్ అయినా మీరు జస్ట్ రివిజన్ అనేది చేసుకోవచ్చు, జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. సో చూడండి, ఈ తక్కువ టైంలో అంతకన్నా ఏం చేయలేము. ఇంకా 99 రూపీస్తో మీకు సైకాలజీ ఉంది. ఈ సైకాలజీ రోజు వచ్చినటువంటి బిట్స్ కూడా అంతా మీకు ఈ అకాడమీ బుక్లోంచే వచ్చాయండి. సైకాలజీ అయితే కన్నా అంతా ఈ అకాడమీ బుక్ నుంచే ఇచ్చారు. ఎవ్రీ బిట్ మీకు ఈ అకాడమీలోనే ఉంది. సో ఇది కూడా కంపల్సరీ చూడండి మీరు. పీడిఎఫ్ కూడా మీకు ఇక్కడ పీడిఎఫ్ ఉంది, వీడియోస్ ఉన్నాయి, అంతా మీకు ఇక్కడ టెస్ట్లు ఉన్నాయి, అన్నీ చూసుకోవచ్చు. సో ఇక తక్కువ టైం కాబట్టి పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకొని మెయిన్ టాపిక్స్ ఏవైతే ఇచ్చారు ఈరోజు ఎగ్జామ్స్కి వాటి చుట్టుపక్కల అంతా చూసుకుండేసేయండి. ఓకే, ఇది కూడా మీకు యాప్లో ఉంది. మన యాప్ అని కాదు కానీ తక్కువ టైం కదా మీకు యూజ్ అవ్వాలని చెప్తున్నాము. ఈ సైకాలజీ కంపల్సరీ చదవండి. 7th 8th నుంచి ఎక్కువగా ఇస్తున్నాడు, ప్లస్ 9th 10th నుంచి ఎక్కువగా ఇస్తున్నాడు. 7th 8th మెయిన్ తక్కువ స్టాండర్డ్ చూసుకున్నట్టయితే 7th 8th నుంచి ఎక్కువ టచ్ చేస్తున్నాడు కాబట్టి సో ఈ మెయిన్ ఫోకస్ చేసి చదువుకోండి ప్రస్తుతానికి. ఇప్పుడే జస్ట్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే కదా.
నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఇది కూడా చూసినట్టయితే ఇది 8th ఉంటుంది. కార్బన్ స్వచ్ఛమైన రూపం ఏంటి అంటే మనకు కోక్ అనమాట. 8th ఉంటుంది మనకి ఇది. ఇక్కడ మనకు చూసినట్టయితే కార్బన్ యొక్క స్వచ్ఛమైన రూపం ఏది అంటే కోక్ అండి. ఇది లాస్ట్ టైం బిట్ కూడా డిఎస్సి 2028లో కూడా వచ్చినటువంటి బిట్ అనమాట ఇది. కార్బన్ దాదాపు స్వచ్ఛమైన రూపము. ప్రీవియస్ బిట్స్ చదువుకున్నా కూడా జీకే, కరెంట్ అఫైర్ ప్లస్ ఇలాంటి బిట్లు కొన్ని తగులుతాయి, చూసుకోవచ్చు. నెక్స్ట్ అండి, ఇది కూడా మనకు పీడిఎఫ్లో ఉంది కానీ వెతకడానికి టైమే లేదు కాబట్టి అందుకే కొన్ని పెట్టట్లేదు. కానీ పీడిఎఫ్స్లో ప్రతిదీ బిట్ ఉంది, కంటెంట్ సంబంధించి అయితే ఒక్కటి కూడా మిస్ కాలేదు. పిండి పదార్థాలు ప్రోటీన్స్ మొదటగా అన్నారు, ఎక్కడ జీర్ణం అవుతాయి మొదటగా అని అడిగారండి. పిండి పదార్థాలు అయితే కనుక మన లాలాజలంతో కలిసి జీర్ణం అవుతాయి. ప్రస్తుతానికి మనకు అక్కడ నోట్లో అవుతుందన్నమాట. సో ప్రోటీన్స్ చూసినట్టయితే జీర్ణాశయంలో మెయిన్, ఓకేనా, ఫస్ట్ అన్నారు కాబట్టి సో జీర్ణాశయం వస్తుంది. తర్వాత ఏమవుతుంది, చిన్న పేగులో మనకు పిండి పదార్థాలు, ప్రోటీన్స్, ఇవన్నీ అన్ని కొవ్వులు కలిసి జీర్ణం అవుతాయి. అది వేరేది. మనకు మొదటగా అడిగారు కాబట్టి జీర్ణాశయం పెట్టాలి. ఇక్కడ మనకు నోరు కామ జీర్ణాశయం అడిగారు. నోరు కామ జీర్ణాశయం ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ మొదటగా మెన్షన్ చేశారు కాబట్టి. ఇది కూడా మనకు ఉందన్నమాట పీడిఎఫ్స్లో. అవాయు శ్వాసక్రియ వేటిలో జరగదు అని ఇచ్చారండి. ఆప్షన్స్ చూసినట్టయితే బ్యాక్టీరియా అని ఇచ్చారు, కండరాలు అని ఇచ్చారు, ఓకే, ఈస్ట్ అని ఇచ్చారు, అమీబా అని ఇచ్చారు. మనకు వీటన్నిటిలోనూ అవాయు శ్వాసక్రియ జరుగుతుంది. కండరాల్లో ఎప్పుడు జరుగుతుందంటే ఆక్సిజన్ లేనప్పుడు జరుగుతుంది అనమాట. అది కూడా మనకి ఇక్కడ చూసినట్టయితే అవాయు బ్యాక్టీరియా కూడా ఉంటుంది. మనకు నీటిని శుద్ధత చేయడంలో అవాయు బ్యాక్టీరియా యూజ్ చేసుకొని మనం ఇక్కడ జరుపుతామన్నమాట. సో అదేవిధంగా అవాయు శ్వాసక్రియ ఈస్ట్లో జరుగుతుంది, అదంతా తెలిసిందే. బట్ కండరాల్లో కూడా జరుగుతుంది. ఎప్పుడు అంటే కండరాల్లో మనకు ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పుడు మనకు ఇక్కడ జరగడం అనేది జరుగుతుంది. సో మనకు ఆప్షన్స్ బట్టి చూసుకోవచ్చు. క్వశ్చన్ కూడా వాళ్ళు క్లారిటీగా అడిగింటారనమాట. అవాయు శ్వాసక్రియ ఇందులో ఎప్పుడు జరగదని, సో సంథింగ్ అట్లా. సో ఎడారి మొక్కకు అనుకూలం కానిది ఏమిటి, ఎడారి మొక్కలకు అనుకూలం కానిది అన్నారనమాట. సో ఇక్కడ మనకు అనుకూలం అయినటివి ఏంటివి, వాటి యొక్క ఆకులు అనేటివి ఎలా పనిచేస్తాయి అంటే కాండం లాగా, అంటే కాండం అనేది ఆకుల్లాగా పనిచేస్తుంది అనమాట. కాండం కూడా మనకు పైన దళసరిగా ఉంటుంది, దానిపైన ఒక మైనపు ఏమైతే ఉంటుందో ఒక మైనపు పూత అనేది ఉంటుంది. అది కూడా మనకు క్యూటిన్ అనేటువంటిది దాని మీద పొర మాదిరి ఉంటుంది. సో దాన్ని బట్టి మీకు ఆప్షన్స్లో ఏదైతే ఉందో అది సరికాని చూసుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ దాని వేలు అనేటివి చాలా లోతుగా అన్నట్టుగా ఉంటాయి అనడము. సో అలాగా కొవ్వొత్తి నుంచి చేతికి ఉష్ణం బదిలీ అవ్వడము, ఇది కూడా మనకు ఉందండి క్లాసెస్లో. ఇక్కడ మనకు కొవ్వొత్తి బదులు ఏముందంటే చలిమంట వేసుకుంటాం కదా. సో చలిమంటకు సంబంధించి మనం చుట్టూరా కూర్చుంటే కదా మనకు చాలా వేడిగా అనిపిస్తుంది అప్పుడు. సో అది దేనివల్ల, ఉష్ణ వహనమా, ఉష్ణ సంవహనమా, ఉష్ణ వికరణమా అని ఇచ్చారు. మనకైతే టెక్స్ట్ బుక్లో ఈ చలిమంటకు సంబంధించి ఉంటుంది ఉష్ణ సంవహనం. ఇక్కడైతే కొవ్వొత్తి ఇచ్చారు, ఇక్కడైతే చలిమంట వేసుకొని మన చుట్టూ కూర్చున్నాం, మనకు వేడిగా అనిపిస్తుంది చేతులు పెడితే గన. సో అలాగే ఇచ్చారనమాట. సో ఇది మనకు ఉష్ణ సంవహనం అనేది అవుతుంది. ఇది కూడా మనకు పీడిఎఫ్స్లో ఉంది, చూసుకోండి. నెక్స్ట్ ఇది కూడా ఉంది చూడండి. బంగాళదుంప విద్యుత్ ప్రసరించేటప్పుడు ధనధ్రువం ఆకుపచ్చగా మారుతుంది, ఎందుకు? క్వశ్చన్ తెలియట్లేదు, ఎందుకు అని అడిగారా లేకుంటే దేన్ని కనుక్కోవడానికి, ఏం టెస్ట్ చేయడానికి మనకు అడిగారా అనేది మనకు ఇక్కడ చూసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు ఒక ప్రయోగం ఇచ్చేసి దాంట్లో మనకు ధనధ్రువము, మనకు రుణధ్రువం కనుక్కునే ప్రక్రియలో మనకి ఇది ఇచ్చింటారనమాట ఎగ్జాంపుల్ అనేది. సో దాని పరంగా చూసుకున్నట్టయితే ధనధ్రువం అనేది ఏ పక్క ఉంది తెలుసుకోవడానికి, మనం టెస్ట్ చేయడానికి చూసుకోవచ్చు ఈ బంగాళదుంప ప్రయోగం అనేది. సో ఇంకా ఆప్షన్స్ బట్టి మనం చూసుకోవచ్చు అండి. అది కూడా మనం చూసినట్టయితే ధనధ్రువం ఉన్నటువంటి వైపు నీలి ఆకుపచ్చ గుర్తుగా మారడం జరుగుతుంది. అంటే ఎందుకో అని అంటే మనకి అది ధనధ్రువం కలిగి ఉంది అని అర్థం అనమాట. ఇంకొకటి ఏమి కలర్ రాదనమాట, అంటే అది రుణధ్రువం అని అర్థము. సో ధనధ్రువం ఏదైతే అదే ఆకుపచ్చ ఏదైతే వచ్చిందో అది ధనధ్రువము అని చెప్పి మనకు కనుక్కోవడానికి యూజ్ అవుతుంది. సో ఆప్షన్స్ బట్టి మీరు చూసుకోవచ్చు ఇంకా ఏం అడిగారు అనేది. నెక్స్ట్ అండి, ఇది కూడా మనకు హరిత గృహ వాయువులు అయినవి అని అడిగారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హరిత గృహ ప్రభావానికి దోహదం చేసేవి అని ఇచ్చారు. కార్బన్ డైఆక్సైడ్, మీథేను, నైట్రస్ ఆక్సైడ్ అండి. లాఫింగ్ గ్యాస్ అని కూడా అంటాం దీన్ని. నైట్రస్ ఆక్సైడ్ N2O. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి NO2 ఒకటే అనుకుంటున్నారు. సో కాదు, ఇదైతే మనకు నైట్రోజన్ డయాక్సైడ్ వస్తుంది. ఇదైతే మనకు నైట్రస్ ఆక్సైడ్, ఇది మనకు లాఫింగ్ గ్యాస్ అని కూడా అంటామండి. నెక్స్ట్ నీటి ఆవిరి అండి, ఇతర వాయువులు. సో ఇవన్నీ మనకు హరిత గృహ ప్రభావానికి దోహదం చేస్తాయి. కార్బన్ డైఆక్సైడ్, మీథేను, నైట్రస్ ఆక్సైడ్. ఓకే, ఇందుకే కన్ఫ్యూజ్ అవడానికి NO2 ఇచ్చారు చూడండి. నీటి ఆవిరి, ఇతర వాయువులు. ఓకే, ఇది కూడా మనకు పీడిఎఫ్స్లో ఉంది. మనకి క్లాసెస్లో ఉండేదే ఇచ్చాడండి, మన టెక్స్ట్ బుక్ దాటి మాత్రం వెళ్ళలేదు. సో చూసుకోవాలి. నెక్స్ట్ అండి, ఉత్తమ ప్రశ్నాపత్రంలో కఠిన
ప్రశ్నల శాతం ఎంత ఉండాలి అని ఇచ్చారు. మనకు మ్యాథ్స్లో అడిగింటే కదా, దాని క్వశ్చన్ అనేది మ్యాథ్స్లో అడిగింటే కదా ఈజీ, నార్మల్, టఫ్ చూడండి. నార్మల్గా అయితే 50% ఉండాలి, ఈజీ టఫ్ అయితే 25 ఉండాలి. అదేవిధంగా ఈవీఎస్ పరంగా చూసుకున్నట్టయితే ఈజీ, నార్మల్, టఫ్ చూసినట్టయితే నార్మల్ అయితే 40% ఉండాలి, ఈజీ అయితే 28%, టఫ్ అయితే కనుక 32% ఉండాలి. సో ఇది మనకు మ్యాథ్స్ పరంగా అడిగారా, ఈవీఎస్ పరంగా అడిగారా, ఫర్దర్ మీకు బిట్స్కి చదువుకోవడానికి కూడా ఇది మీకు యూజ్ అవుతుంది. సో చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, మేకపోతు గాంభీర్యం అనేది ఏమిటి? ఇది ఒక జాతీయం అండి, మనకు కూడా జాతీయం అని చెప్పొచ్చు మేకపోతు గాంభీర్యం. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇచ్చారు, కింద ఇచ్చేసి మనకు ఏది సరికానిది అని. సో మనకు చెప్పడం అయితే ఈ జత చెప్పారండి. సో ఎన్సీఎఫ్ 2005, ఎస్సీఎఫ్ 2011, ఆర్టీఈ 2009, ఎన్సీఎఫ్టీఈ 2010 అని. సో ఎన్సీఎఫ్టీఈ అయితే 1995. ఒకవేళ ఈ జత ఇచ్చింటే కదా. ఇంకొకరు చెప్పినటువంటి బిట్లో అయితే ఎన్సీఎఫ్ 2015 ఇచ్చారు అని చెప్పారు. సో 15 కాదు, ఎన్సీఎఫ్ 2005 అని ఉండాలి. సో ఏది మనకు ఇక్కడ చూసుకోవాలన్నమాట క్వశ్చన్ బట్టి. పూసల చట్రం ఒక కడ్డీలో గరిష్ట పూసల సంఖ్య ఎంత? పూసల చట్రం అనేది మనం చూసినట్టయితే 100 రంగురంగుల పూసలు ఉంటాయండి. అది మనకు 6 ప్లేసెస్ అయినా ఉండొచ్చు, 5 ప్లేసెస్ అయినా ఉండొచ్చు, ఇలాగ ఉంటుంది చెక్కదిమ్మ. ఒకదానికి గరిష్టంగా 9 పెట్టచ్చు, 9 పూసలు వేయచ్చు అనమాట. మొత్తం అయితే మనకి ఇచ్చేటువంటిది మొత్తం ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ఉంది కదా, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ కింద మనకి ఇక్కడ టీఎల్ఎం కూడా ఇస్తారనమాట. సో ఆ టీఎల్ఎంలో భాగంగా మనకు గణిత పేటికలో భాగంగా ఒక 9 వస్తువులు 35 వస్తువులు ఇస్తారు ఓబీబీ కింద. మనకు మ్యాథ్స్ కిట్ కింద మనకు కొన్ని వస్తాయి, పూసల చట్రం అని, నేపియర్ పట్టి అని. సో ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట. మొత్తానికి మనకు 35 వస్తువులు వస్తాయి. మెయిన్గా గణిత కిట్లో అయితే ఒక 7 or 9 వస్తాయి. దాంట్లో మనకు చూసుకున్నట్టయితే పూసల చట్రం ఉంటుంది, నేపియర్ కడ్డీలు ఉంటాయి, ఘనాకారపు కడ్డీలు ఉంటాయి. నెక్స్ట్ మనకి చాలా ఒక 7 or 9 ఉంటాయండి. సో ఇక్కడ మనకు గరిష్టంగా అయితే కనుక మనకు 9 పెట్టచ్చు అనమాట, 9 పెట్టచ్చు. అసలు కనిష్టంగా అయితే అసలు ఖాళీగా వదిలేయచ్చు అనమాట, 0 కూడా ఉండొచ్చు. అంటే దాన్ని 0 అని లెక్కేసుకుంటాం. ఇది మనకు ప్లేస్ వాల్యూస్, స్థాన విలువలు చెప్పడానికి పిల్లవాళ్ళకి యూజ్ అవుతుంది. సంకలనం, వ్యవకలనము, మల్టిప్లికేషన్, డివైజన్ ఇలాంటివి చెప్పడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇది మొత్తం ఓబీబీ కింద మనకి ఇచ్చేటివి అంటే 35 ఇస్తారండి వస్తువులు. ఈ పూసల చట్రంలో గరిష్టంగా అంటే మనకు ఒక 9 అనేటివి వేయచ్చు అనమాట. సో ఇందులో భాగంగానే మనకు డామినో కూడా ఇస్తారండి, డామినో కార్డ్స్. దీంట్లో కూడా మనకు గరిష్టంగా ఇలా ఉంటుంది, దీర్ఘచతురస్రాకారంగా ఇట్లా డివైడ్ చేసి ఉంటుంది. రంధ్రాలు ఎన్ని పెట్టచ్చు అంటే గరిష్టంగా దానికి ఈ పక్క 5, ఈ పక్కన ఒక పక్కన 5, ఒక పక్క 4, 9 రంధ్రాలు పెట్టచ్చు అనమాట. గరిష్టంగా 9 రంధ్రాలు పెట్టవచ్చు. ఇది కూడా చూసుకోండి, నెక్స్ట్ బిట్ అడిగే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మ్యాథ్స్ కిట్ చెప్పాను కదా, ఆ మ్యాథ్స్ కిట్ మొత్తం చూసుకోండి, ఓబీబీ కింద వస్తారు కదా, దానికి సంబంధించి ఇది ఆ మ్యాటర్ అక్కడ ఉంటుంది. ఏపీ ఎస్సీఎఫ్ 2011 7th క్లాస్ సైన్స్ విద్యా ప్రమాణాల సంఖ్య ఎంత? 6 అండి. అంటే మనకు మామూలుగా విద్యా ప్రమాణాలు అయితే 6, ఏపీ ఎస్సీఎఫ్ ప్రకారం కూడా మనకు 6 చూసుకోవచ్చు. విద్యార్థి మ్యాథ్స్ అయితే కనుక మనకు 5 వస్తుంది. ఓకే, 5 విద్యా ప్రమాణాలు చూసుకోవచ్చు మ్యాథ్స్కి అయితే. విద్యార్థి శారీరక, మానసిక, భావోద్వేగ, సామాజిక, కళాత్మక గురించి తెలిపే రికార్డు. మొత్తానికి చూసుకున్నట్టయితే విద్యార్థి స్టార్టింగ్ టు ఎండింగ్ అండి, స్కూల్కి స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి ఎండింగ్ వరకు మనకు ఏదైతే ఉంటాయో రికార్డ్స్, అవి ఏంటివంటే క్యుములేటివ్ రికార్డు. ఇది ఆల్రెడీ మనకు పిఐఈ క్లాసెస్ ఉన్నాయి, పిఐఈ క్లాసెస్ యూట్యూబ్లో ఫ్రీగా ఉన్నాయి. ఓకేనా, యూట్యూబ్లో ఫ్రీగా ఉన్నాయి కదా పిఐఈ క్లాసెస్లో. సో దాంట్లో కూడా రిపీట్ అయినటువంటి బిట్ అనమాట ఇది. క్యుములేటివ్ రికార్డు సంబంధించి ఉపాధ్యాయ సాధికారత ఉంది కదా, సో వాటిల్లో మనం రికార్డు సంబంధించి కూడా చూసుకున్నాం, దాంట్లో కూడా చెప్పుకుంటాం అనమాట. ఇతివృత్త గ్రాహక నికషకు సంబంధించి ఒక ప్రశ్న అయితే వచ్చింది. సో అంటే కింది వాటిలో దానికి సంబంధించిందా, సరికాందా, అలాగొచ్చింది అనమాట. సో చూసుకోవాలి. హెచ్సిఎఫ్ అండి, హెచ్సిఎఫ్ కొంతమంది ఈ వాల్యూ చెప్పారు, కొంతమంది ఈ వాల్యూ చెప్పారు, ఏ వాల్యూ ఇచ్చారో చూసుకోవాలి. ఇది మామూలుగా చూసుకున్నట్టయితే హెచ్సిఎఫ్ అన్నారు కదా, సో అంటే గరిష్టంగా వెళ్ళేది చూసుకోవాలి మనకు. సో 49, 112, 343 అంటే మూడితోనూ పోవాలన్నమాట. 7 చూడండి, 7 7 49, 7 16 పోతుంది, 749 పోతుంది. ఇది మళ్ళీ 7 క్యూబ్ 343 వచ్చేది. సో 749 ఇంక ఇదేమన్నా వెళ్తుందా? వెళ్ళదు. ఎందుకంటే ఇది 7 7 7 49 వెళ్ళే కదా, ఈ 16 అనేది 7th వెళ్ళదు. మనకు వెళ్తే హెచ్సిఎఫ్ 3తోనూ వెళ్ళాలా. సో దీనికి హెచ్సిఎఫ్ ఏమవుతుంది? ఓన్లీ 7 అవుతుంది ఒకవేళ ఈ వాల్యూ ఇచ్చింటే కదా. ఓకేనా,
నెక్స్ట్ 4176 పెద్ద సంఖ్య చిన్న సంఖ్యల భేదం ఎంత? దీంతో మనకు పెద్ద సంఖ్య ఏం రాయొచ్చు? 7641 రాయొచ్చు. చిన్న సంఖ్య 1467 రాయొచ్చు అనమాట. అంటే పెద్ద నుంచి చిన్న, చిన్న నుంచి పెద్ద. ఈ రెండింటి యొక్క భేదం ఎంత అంటే 6174 వస్తుంది. ఓకే, ఇది మనకు సంబంధించి. ఇది చూడండి చాలామంది, ఇది కూడా మనకు క్లాసెస్లో రిపీట్ అయినాయండి. టెక్స్ట్ బుక్స్లో ఉండేదే ఇదంతా. అంతర కోణాల మొత్తం 1260 అయితే ఆ బహుభుజి యొక్క భుజాలు చూసినట్టయితే మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి ఇచ్చారు? అంతర కోణాల మొత్తం ఎంత? 1260 అంట. ఓకేనా, ఇక్కడ మనకు ఫార్ములా ఒకటి ఉందండి, ఇది కూడా మనకు క్లాసెస్లో వచ్చిందే. 1260 ఈక్వల్ టు మనకు ఎన్నైతే భుజాలు ఉంటాయో భుజాల నుంచి ఒక 2 భుజాలు తీసేస్తాం, 2 సంఖ్యను తీసేస్తాం. ఎన్నైతే భుజాలు ఉంటాయో దానికి ఇంటూ 180 చేస్తే మనకు అప్పుడు అంతర కోణాలు మొత్తం వస్తుంది. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? ఇక్కడ మనకు మొత్తం ఇచ్చారు కానీ భుజాలు ఇవ్వలేదు. ఎన్ అంటే భుజాలు అనమాట. ఆ భుజాలను బట్టి మనం కనుక్కోవచ్చు. 5 వస్తే పంచభుజి, 6 వస్తే ఏది, 7 వస్తే ఏది, 8 వస్తే ఏది, 10 వస్తే ఏది, అట్లా కనుక్కోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం చూడండి, ఈ పక్క ఇంటూలో ఉంది, ఈ పక్కకు వస్తే బై అవుతుంది. 180, 0 0 క్యాన్సల్, 18 1 18 7 ఓకేనా. n-2 ఈక్వల్ టు 7. n ఈక్వల్ టు ఈ -2 ఈ పక్క వస్తే +2 అవుతుంది. సో 7 + 2 ఈక్వల్ టు 9 అనమాట. అంటే 9 భుజాలు అనేటివి ఉంటాయి. సారీ, ఇది మనకు రాంగ్ ఇచ్చారు. 9 అనేటివి ఉంటాయండి. 9 భుజాలు ఉంటాయి. ఇక్కడ మనకు సేమ్ ఇలానే ఇస్తారు. ఏమని ఇస్తారంటే ఒకవేళ 9 భుజాలు ఉన్నటువంటి దానికి, 9 భుజాలు ఉన్నటువంటి దీనికి ఎంత అంతరకోణం ఎంత అని ఇస్తారు. సో రివర్స్ సేమ్ ఇట్లే చేయొచ్చు అనమాట. ఒక 9లో నుంచి 2 తీసేస్తామన్నమాట. ఎంత వస్తుంది? 7 వస్తుంది. 7 × 180 వేసుకోవాలి. 1260 ఇలాగ ఏది ఇచ్చినా కూడా మనం కనుక్కోవచ్చు. నెక్స్ట్ ప్రకృతి అనేది ఏ గణము అంటే మనకి ఇక్కడ గణ విభజన అడిగారనమాట. సో లఘువు 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 నగనం కిందకి రావడం జరుగుతుంది. సంగీత వెళ్ళింది, ఇది మనకు చూసినట్టయితే ఏ వాక్యము అన్నారు. ఇక్కడ సంగీత వెళ్ళింది అన్నారు. అంటే ఎవరు వెళ్ళారు, ఎవరు అని వేస్తే ప్రశ్న వస్తుంది. దేనిని ఎవరిని అని వేస్తే ప్రశ్న రాదనమాట. దేనిని ఎవరిని వేస్తే, సో దేనిని ఎవరిని వేస్తే ప్రశ్న రాదు. అంటే ఏమని అర్థము? కర్మ అనేది లేదు, అంటే అకర్మక వాక్యము. క్రియ సహిత వాక్యం అని ఎలా చెప్తామంటే వెళ్ళింది అంటే క్రియ ఉంది కదా, ఇక్కడ పని గురించి ఉంది. సో క్రియాసహిత వాక్యము. చాలామంది సకర్మక పెట్టింటారు. ఇక్కడ కర్మ లేదు కదండి. ఇక్కడ దేనిని ఎవరిని అంటే ప్రశ్న రాదు. ఎవరు అంటే సంగీత వెళ్ళింది అని వస్తుంది. అంటే కర్త ఉంది కానీ కర్మ లేదు ఇక్కడ. ఓకేనా, సో అకర్మక వాక్యంగా చెప్పుకోవచ్చు. క్రియాసహిత వాక్యం. రాముడు హయము, ఇది మనం చూసినట్టయితే కళలు అంటాం. కళలు అని ఎలా అంటామంటే లాస్ట్లో మనకు నన్ను రావాలి, ఇన్ను కానీ నువ్వు కానీ రావడము, ఇలాంటివన్నీ మనకి ఏమవుతాయంటే వీటిని మామూలుగా ధృతము అంటామండి. వీటిని కలుపుకొని వచ్చినటువంటి పదాన్ని మనము ధృత ప్రకృతికము అంటాము. ఇలాగ ధృత ప్రకృతం కానాటివన్నీ మనకు కళలే అవుతాయి అన్నమాట. ఓకేనా, సో ఇది మనకు ఆల్రెడీ గ్రామర్ పార్ట్ సంబంధించి ఒక PDF అనేది మీ వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్స్లో కూడా షేర్ చేశాము. దాంట్లో నుంచి ఎగ్జాంపుల్తో సహా దాంట్లో నుంచి వచ్చింది. సో చూసుకోండి. నెక్స్ట్ చార్లెస్ గ్రాంట్ గురించి మెకాలే హంటర్ వుడ్స్ సంబంధించి ఇచ్చారంట, కానీ మనకి ఇయర్ ఇచ్చారా ఏమి ఇచ్చారో తెలియదు. NEP 2020కి సంబంధించినటువంటి క్వశ్చన్ చూసినట్టయితే అధ్యక్షుడు అండి కస్తూరి రంజన్ గారు ఈ మధ్యన చనిపోవడం కూడా జరిగిందనమాట. కస్తూరి రంజన్ గారు ఈ మధ్య చనిపోయారు. కరెంట్ అఫైర్స్ పరంగా కూడా చూసుకోండి. NEP 2020 ఇదే మనం చెప్పాను కదా, పైన చెప్పాను ఆల్రెడీ. ఏది తప్పిచ్చాడో తెలియదు, ఆ తప్పు అయితే కనుక్కోమన్నాడు. సో తప్పు ఒక ఇదిగానే ఇచ్చింటే కన్నా NCF 2005 ఉండాలి. ఓకే, మనకి ఇక్కడ నెక్స్ట్ ఒకవేళ NCTE కానీ ఇచ్చింటే కన్నా 1995 ఉండాలి. ఓకేనా. భారతీయులు అనాగరికులు అని చెప్పి వారికి విద్యాభివృద్ధి తోడ్పడుతుంది అని చెప్పి అనింది ఎవరు అని ఇచ్చారండి. నెక్స్ట్ ఏకకారిక, బహుకారక, ద్వికారక, సామూహిక, ఇది మనకు అకాడమీలో కూడా ఉందన్నమాట. అకాడమీ టెక్స్ట్ బుక్లో ఇది చూసినట్టయితే ఏకకారక సిద్ధాంతం, ప్రజ్ఞా సిద్ధాంతాలు, ఇది మనకు చూసినట్టయితే బినే, స్టెర్న్, టెర్మన్, ఎబ్బింగ్హాస్ వీళ్ళు ముగ్గురు అభివృద్ధి పరచడం జరిగింది. మనకు మెయిన్ కనుక్కునేది అయితే కనుక బినే అనమాట. ద్వికారక సిద్ధాంతం అయితే కనుక స్పియర్మన్ అండి, అకాడమీ నుంచే ఇచ్చాడు. ఓకే, EL తారండైక్ అయితే బహుకారక సిద్ధాంతం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చింది సామూహిక సిద్ధాంతం అయితే కనుక L థర్స్టిన్ అండి. ఇంకుండేది ఏంటి మనకు ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం అయితే గిల్ఫర్డ్ కనుక్కోవడం అనేది జరిగింది. బహుళ ప్రజ్ఞ అయితే గార్డినర్ అనమాట. నెక్స్ట్
ట్రోఫీస్ ఇచ్చేసి దాని మీద ప్రశ్న అడిగాడు. అది కూడా మొన్న ఎస్ఏ వాళ్ళకంతా జరిగింది కదా, ఆ కరెంట్ అఫైర్ మీదనే అడగడం జరిగింది. ట్రోఫీ స్పోర్ట్స్కి సంబంధించి ట్రోఫీ ఇచ్చేసి అడగడం అనమాట. ఏ మ్యాన్ మినిట్స్ బుక్ అనేది మనకు స్టీవెన్సన్ రాసినటువంటి బుక్ అండి ఇది. నెక్స్ట్ డింగ్ డాంగ్ వాదం సంబంధించి ఒక బిట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ భక్తి ఉద్యమం సంబంధించి వల్లభాచార్యుడు అండి. నెక్స్ట్ ప్రాథమిక విధులు ఏ దేశం నుంచి మనం గ్రహించాము అంటే రష్యా నుంచి. రష్యా అంటే ఇప్పుడు రష్యా అంటున్న ముందైతే మనకు కలిసి ఉన్నాయి కదా, యుఎస్ఎస్ఆర్ అండి. నెక్స్ట్ అదేవిధంగా మెయిన్ ఇంపార్టెంట్గా చెప్తాను చూడండి. ప్రాథమిక విధులు అయితే మనకు రష్యా, ప్రాథమిక హక్కులు అయితే కనుక అమెరికా. ఓకేనా, ప్రాథమిక విధులైతే రష్యా, ప్రాథమిక హక్కులైతే అమెరికా. ఇలాగా లింకప్ చేసుకోండి. నెక్స్ట్ సమైక్య వ్యవస్థ ఎక్కువ అడిగేది చెప్తున్నాను మెయిన్వి. సమైక్య వ్యవస్థను అయితే మనము కెనడా నుంచి తీసుకున్నాం. కెనడా నుంచి కొన్ని దాంట్లలో అయితే మనకు చట్టం ఉంది కదా, భారత ప్రభుత్వ చట్టం 1935 నుంచి కూడా తీసుకున్నాం. ఆల్మోస్ట్ దాని నుంచి ఎక్కువగా తీసుకున్నాం, అది చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సమైక్య వ్యవస్థ అయితే కనుక కెనడా నుంచి తీసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ మనకి ఇక్కడ మనకు దీనికి ఆపోజిట్గా ఏముంది, పార్లమెంటరీ వ్యవస్థ చూసుకున్నట్టయితే ఇంకొకటి వ్యవస్థకు సంబంధించి ఈ పార్లమెంటరీ వ్యవస్థను కూడా మనము బ్రిటన్ నుంచి తీసుకున్నాం. ఓకేనా, బ్రిటన్ నుంచి తీసుకున్నాం. ఒకే పౌరసత్వం కలిగి ఉండాలి అనేది కూడా మనం బ్రిటన్ నుంచే తీసుకున్నాము. నెక్స్ట్ ఎక్కువ అడిగేటివి ప్రవేశిక చూసుకున్నట్టయితే ఓకేనా, అమెరికా నుంచి తీసుకున్నాం. అమెరికా వాళ్ళు ప్రవేశిక ఉంటుంది ఫస్ట్లో. సో మనం ఫస్ట్లో పెట్టుకుంటే ఏమవుతుంది, పెట్టుకోవచ్చు కదా అని తీసుకున్నాం అన్నమాట. సో అలాగా ఇన్స్పైర్ అవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ న్యాయ సమీక్ష ఆల్సో మనకు అమెరికాకు సంబంధించి. నెక్స్ట్ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో రాజ్యాంగాన్ని సవరించవచ్చు అని అనుకున్నాం కదా. సో ఈ రాజ్యాంగ సవరణ విధానాన్ని, ఈ ప్రక్రియని మనము దక్షిణ ఆఫ్రికా నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ సుప్రీంకోర్టు మనకు చూసినట్టయితే ఇది కూడా మనకు అమెరికానే చెప్పచ్చు. ఇప్పటివరకు అమెరికా ఏం చెప్పుకున్నాము, ప్రాథమిక హక్కులు, సుప్రీంకోర్టు వ్యవస్థ, ఓకే, ప్రవేశిక, న్యాయ సమీక్ష, రాష్ట్రాల మధ్య సంబంధం ఉండాలి అనేది కూడా మనం ఇక్కడ అమెరికా నుంచి తీసుకున్నామండి. సో ఇది మెయిన్. ఎప్పుడు అడిగేది అమెరికా అడుగుతాడు, కెనడా అడుగుతాడు, బ్రిటన్ అడుగుతాడు, పార్లమెంటరీ వ్యవస్థ తీసుకున్నాం కాబట్టి. సో ఇంకా మనకు దక్షిణాఫ్రికా రాజ్యాంగ సవరణ సంబంధించి. రిపబ్లిక్ రూపం దేని నుంచి అంటే ఫ్రాన్స్ నుంచి, అదైతే ఎక్కువ అడగకపోవచ్చు. సో నెక్స్ట్ చూద్దాము. అభ్యసన వక్రంలో పురోగమనానికి కారణం ఏమిటి అంటే ఆరోహణ అభ్యసన వక్రంలో పురోగమనానికి కారణం ఏమిటి. మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇది మనకి ఏమవుతుంది, పురోగమన వక్రరేఖ. దీన్నే మనము ఆరోహణ వక్రరేఖ అని కూడా అంటాము. కారణం ఏమిటి, అభ్యసనం బాగా మెరుగుపడడానికి అంటే అభ్యసనం వేగం దక్షతలో పెరుగుదల కనిపించే వక్రరేఖని కుంభాకార వక్రరేఖ అని కూడా అంటాము. సో దీనిలో రీజన్ ఏంటంటే నూతన విషయాలు అభ్యసించేటప్పుడు మనకు భలే కొంచెం ఉత్సాహం అనేది ఉంటుందన్నమాట. సో దట్స్ వై మనం బాగా స్పీడ్గా చదువుతాము. నూతన విషయాలు అభ్యసించేటప్పుడు ఈ రకమైనటువంటి అభ్యసన రేఖ అనేది మనము చూసుకోవచ్చు. అదేవిధంగా ఇంకోటి ఏముంది, కుంభాకార వక్రరేఖ ఉంటుంది. అదేముంటుంది, ఫుల్ దీనికి రివర్స్ అనమాట. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మీరు పురోగమన పుటాకార, ఓకేనా, వక్రరేఖ ఇలా కూడా అడుగుతాడు అనమాట. సో చూసుకోవాలి. ఇదైతే ఆరోహణ కదా, అది కుంభాకారంలో మనకు చూసుకున్నట్టయితే కుంభాకార వక్రరేఖ అని వస్తుంది. అక్కడైతే మనకు ఇది పురోగమన అయితే అది తిరోగమన అని వస్తుంది. ఇది ఆరోహణ అయితే అది అవరోహణ అని వస్తుంది. ఇదైతే మనకు నూతన విషయాలు అభ్యసించేటప్పుడు, ఇదైతే మనకు ఆల్రెడీ తెలిసినటివి పాత విషయాలు అంటే మనకి ఇక్కడ పూర్వ జ్ఞానము. పాత విషయాలు అంటే ఏంటి, పూర్వజ్ఞానం. దీనికంతా రివర్స్గా ఉంటుంది అది, ఓకేనా. కాలం గడుస్తున్న కొద్దీ ఇదైతే వేగం పెరుగుతుంది కదా, అదేమవుతుంది, కాలం గడిచే కొద్దీ వేగం తగ్గుతుంది అనమాట. ఇలా ఉండే గ్రాఫ్ ఇది, అదైతే మనకు ఇలా అయిపోతుంది అనమాట. సో ఇలా అవుతుంది అనమాట, ఓకేనా. సో ఇది మనకు డిఫరెన్స్ చూసుకోండి, ఈ టాపిక్ అంతా చూసుకొని అడుగుతారు. నెక్స్ట్ తత్పురుష సమాసం కానిది ఏమిటి అని అడిగారండి. సో అది ఆప్షన్స్ బట్టి గేయం ప్రక్రియకు సంబంధించినటువంటి పాఠం అడిగారనమాట. అంటే మనకు కొన్ని ఇచ్చేసి ఇతివృత్తాలకు సంబంధించి కంపల్సరీ ఇస్తారు. ఆల్రెడీ మన గ్రూప్లో, వాట్సాప్ గ్రూపుల్లో ప్లస్ టెలిగ్రామ్స్లో షేర్ చేస్తున్నాం చూడండి. అంటే 3rd నుంచి 10th వరకు ఉన్నటువంటి ఆ ఇండెక్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండెక్స్ అనేది మీకు షేర్ చేశాము. ఈ గేయం ప్రక్రియ సంబంధించిన పాఠం అది ఇండెక్స్ నుంచే చూసుకోవాలా. పాఠం ఏ ప్రక్రియలో ఉంది ఇచ్చి దాని సరికాని అడిగారు. సో 2 బిట్స్ మనకు ఓన్లీ ఆ ఇండెక్సెస్ చదువుకుంటే కనుక 2 బిట్స్ గ్యారంటీ చేసుకోవచ్చు మీరు. 3rd నుంచి 10th వరకు గ్రూప్లో షేర్ చేస్తున్నాం చూడండి, ఓకేనా. నెక్స్ట్ గంగా ప్లస్ గంగౌఘం, ఇది మనకు ఏ సంధి చూసినట్టయితే వృద్ధి సంధి కిందికి వస్తుందండి. ఆల్రెడీ ఇది మనకు చెప్పే ఉన్నాము.
ఇది మన పీడిఎఫ్లో కూడా ఉంది. డైరెక్ట్ ఎగ్జాంపుల్ కూడా సేమ్ దించేశారనమాట. ఏదైతే ఇచ్చామో మీకు క్విక్ రివిజన్ పీడిఎఫ్కి యూజ్ అవుతుందని చెప్పి మీకు ఈ విధంగా హ్యాండ్ రిటన్తో రాసి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో నుంచి ఎక్కువ వచ్చాయి చూడండి. ఇక్కడ ఇలాగానే ఉన్నాయనుకోండి ధృతం అని చెప్పి ఈ పదాలు కనుక ఉన్నాయంటే చివరన అంటే మీనింగ్ కూడా మనం మారకూడదు. వలన ఇలా నా తీసేసి పలికినా కూడా మనకి ఎలాంటి మీనింగ్ చేంజ్ అవ్వకూడదు. అలాంటప్పుడు దాన్ని మనం ధృత ప్రకృతం అంటాం. ఈ ధృత ప్రకృతాలు కానాటివి ధృతాలు కానాటివన్నీ మనకు కళలు అవుతాయి అనమాట. సో అది కూడా అడిగారు ఇప్పుడు మనకి. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్టయితే క్రియా సహిత వాక్యం ఎలా కనుక్కోవాలి, అకర్మక సకర్మక ఎలా కనుక్కోవాలని చెప్పాము. సో ఈ రెండు కలిపి అడిగాడు అనమాట కొంచెం టఫ్గా. సో ఇది మనకు ఈజీగా చేసేయచ్చు, దీంట్లో నుంచే చూసుకోవచ్చు. నెక్స్ట్ మనకు చూసినట్టయితే ఇదంతా మీకు చాలా బాగా క్విక్ రివిజన్కి యూజ్ అవుతుంది. ఫ్రీగానే మీకు గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. సో చూడండి, ఇది కర్తరి వాక్యం, కర్మణి వాక్యము. సో ఇదంతా మనకు కనుక్కోవడానికి గురు లఘువులు గుర్తించేది. ఇదంతా మీకు చాలా షార్ట్కట్గా చదువుకోవడానికి యూజ్ అవుతుందని చూడండి. అంత షార్ట్కట్లో ఉంటుంది, ఈజీ వేలో. ఇక్కడ మనకు అలంకారాల్లో కూడా మనకు వృత్తాన ప్రాసాలంకారం అనేది రిపీట్ అవ్వడం జరిగింది. వృత్తాన ప్రాసాలంకారము 1 or more హల్లులు, 1 లేదా అంతకంటే ఎక్కువ హల్లులు కనుక వచ్చాయంటే కనుక రిపీట్ అయ్యాయంటే కనుక అది మనకు వృత్తాన ప్రాసాలంకారం కిందికి రావడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, చేకానుప్రాసలో ఎలా ఉంటుందంటే తేలుతుంది అంటే ఈ మీనింగ్ వేరు ఈ మీనింగ్ వేరు అనమాట. ఈ తేలడం వేరు ఈ తేలడం, ఇదేమో తేలడము ఇదేమో తేలనమాట. ఇది మనకు కీటకం. సో ఇలాగ మనకు వేరువేరు హల్లుల జంట కన వేరువేరు అర్థాలుగా ఉన్నటువంటి హల్లుల జంట కన వెంటనే వచ్చినాయంటే కనుక అది చేకానుప్రాస. మిగిలినటువంటి ఎన్ని సందర్భాల్లో వచ్చినా కూడా అది యమకాలంకారం అనేది అవుతుంది. ఓకే, చూసుకోవాలి. అంటే ఏమని అర్థము, హల్లుల జంట రావడము వెంటనే కాకుండా గ్యాప్ ఇచ్చి వచ్చిందనుకో అది యమకాలంకారము. హల్లులు కాకుండా అచ్చుల జంట వచ్చిందనుకో అది యమకాలంకారమే. ఒకవేళ 2 హల్లులే కాకుండా జంట కాకుండా 3 వచ్చాయనుకోండి అది మనకు యమకాలంకారమే అవుతుంది. హల్లులు కాకుండా అచ్చులు రావడం అమ్మోరు అని చెప్పి ఇలాగ గ్యాప్ వచ్చినా కూడా ఇదే. సో అలాగే యమకాలంకారం అవుతుంది. సో ఇక్కడ చూసుకోండి, చేకాంకు యమకాలంకారానికి మనకు ఆల్రెడీ వీడియో చెప్పున్నాను యూట్యూబ్లో. సో చూడండి, లాటాను ప్రాస అంటే వెంటనే వస్తాయి. సేమే, మనకేమి గ్యాప్ ఉండదు. ప్లస్ అర్థంలో ఏమన్నా చేంజ్ ఉంటుందంటే సేమ్ అర్థమే ఉంటుంది, చేంజ్ ఏమీ ఉండదన్నమాట. అంతేన ప్రాస అంటే లాస్ట్లో ప్రాస కలిగి ఉండడం, అది తెలిసిందే. ఓకే, ఇది మనకు క్విక్ రివిజన్కి యూజ్ అవుతుంది. ఒకసారి పీడిఎఫ్ అనేది చూసుకోండి. ఇది మనకి ఇచ్చింది గంగా ప్లస్ ఓగం అనేది ఇచ్చాడండి మనకు. ఓకే, అకారాలకి మనకు ఓగన పరమైందంటే అవు అనేది వస్తుంది. సో ఇది మనకు వృద్ధి సంధి కిందికి రావడం జరుగుతుంది. నెక్స్ట్, ఈరోజు ఉగాది కావున పంచాంగం చేస్తారు అన్నది ఎవరు అంటే ఇక్కడ మనకి కరీముల్లా ఉన్నాడు కదా, కరీముల్లా అంటాడండి. శ్యాములు అడుగుతాడు ఎందుకని అక్కడ ఏం చేస్తున్నారు అని అంటే మనకు అంత పంచాంగం చెప్తారు అని చెప్పి కరీముల్లా ఉన్నాడు కదా. సో అది మనకు 3rd క్లాస్లో తొలి పండుగ అనేటువంటి లెసన్లో నుంచి రావడం జరిగింది. ఒక పద్యం ఇచ్చి దాన్ని సరిగ్గా ఆర్డర్లో పెట్టమని చెప్పారు. సో ఇది నృత్యానికి ప్రాసాలంకారం వచ్చింది, ఇప్పుడు చూపించాను. నిందా వాక్కు అనే దానికి నానార్థాలు చెప్పారు. సో మాట అనమాట. ఇప్పటి వరకు ఎవరు చదువుకుంటే కనుక గ్రామర్ పార్ట్ ఆల్మోస్ట్ మీరు అట్లీస్ట్ కనీసం మీరు ఏమవుతారంటే ఆల్మోస్ట్ 1 or 2 బిట్స్ అయినా ఖచ్చితంగా తగులుతాయి. ఎందుకు అంటే కదా మీకు లాస్ట్లో ఇది ఉంది కదా, ఇండెక్స్ కాకుండా లాస్ట్లో ఉంటుంది కదా టెక్స్ట్ బుక్ లాస్ట్లో. సో ఆ గ్రామర్ పార్ట్ ఏదైతే ఉందో అది చూసుకొని వెళ్ళండి. ఆల్మోస్ట్ 1 or 2 బిట్స్ అనేటివి మీకు దాంట్లోంచి తగలడం అనేది జరుగుతుంది. సో చూసుకోండి. దేశం కోసం పోరాటం చేసిన నాయకుల గురించి తెలిపేటువంటి పాఠం ఏది క్రింది వానిలో అని ఇచ్చారు. భాషా వికాసం పైన ప్రశ్నలు, అది కూడా మనకు నోమ్ చామ్స్కీ గురించి ల్యాడ్ అనేది దాని గురించి ఇవ్వడం జరిగింది. భాషా నిర్వచనాలు ఇచ్చేసి కనుక్కోమండము, అది ఎవరు చెప్పారు అనేది. విద్యా త్రిధ్రువంలో 3వ అంశం ఏమిటి అని ఇచ్చారండి. యుద్ధానంతర ప్రణాళిక దేన్ని అంటామంటే సార్జెంట్ కమిషన్ అంటాము. మొదలియార్ కమిషన్ అని చెప్పి సెకండరీ విద్యా కమిషన్ని, రాధాకృష్ణ కమిషన్ అంటే విశ్వవిద్యాలయ కమిషన్ అంటాము. హంటర్ కమిషన్ అంటే ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ అంటే భారతీయ విద్యా కమిషన్ని మనము హంటర్ కమిషన్ అని చెప్పి చెప్తామన్నమాట. ఓకే, ఇంగ్లీష్ మనకి ఇక్కడ భారతీయ విద్యా దాని మీద మనకు ఆల్రెడీ మేము పిఐలో చెప్పున్నాను, మీకు మర్చిపోకుండా ఈజీగా. సో దాంట్లోనే రిపీట్ అయింది, ఆల్రెడీ యూట్యూబ్లో ఫ్రీగా పెట్టిన క్లాస్, దాంట్లో చెప్పున్నాను ఈ మ్యాటర్ అంతా. సో చూడండి, ఇది సరైన జతపరచమన్నారనమాట. సద్య అంటే అర్థం ఏంటంటే వెంటనే లేదా తక్షణం అని అర్థము. నెక్స్ట్, బోధనా వనరులు తయారు చేసేటువంటి సంస్థ ఏది అని ఇచ్చారు క్రింది వాటిలో. బోధనా వనరులు రిసోర్సెస్ మనకు తయారు చేసేది. విద్య నిర్వచనం ఇచ్చేసి అది కూడా మనకు కింద ఎవరు అన్నారు అనేది. తత్పురుష సమాసం కానిది ఏమిటి, మళ్ళీ రిపీట్ అయింది. సో సారీ.
నెక్స్ట్ ప్రిపోజిషన్స్ అండి. ఇంగ్లీష్ సంబంధించి చూడండి. ప్రిపోజిషన్స్ ఆర్టికల్స్ మీకు యూట్యూబ్లో ఫ్రీగా చేస్తున్నాం, దాని నుంచే వచ్చింది. వర్బ్ అది చేస్తున్నాము. డిక్షనరీ ఆర్డర్ ఎలా ఉంటుంది, డిక్షనరీలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటుంది కదా, సో అలాగ మనకు కొన్ని పదాలు ఇచ్చేసి ఆర్డర్లో పెట్టమన్నారు. సిన్స్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాము, ఓన్లీ సిన్స్ ఉంటే కదా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేస్తాము. సిన్స్ 1990 అని చెప్పి అలాగ పాస్ట్ వర్డ్ ఏదైనా ఉందనుకోండి, అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఒకవేళ ఫ్యూచర్ వర్డ్ ఉందనుకోండి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. సో ఇదంతా మనకు గ్రామర్ పార్ట్లో చూసుకోవచ్చు. క్వశ్చన్ ట్యాగ్స్ మీద ఒకటి ఇచ్చారు. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ సంబంధించి, అడ్జెక్టివ్ సంబంధించి, నౌన్, ప్రొనౌన్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రతిదీ టచ్ చేస్తారు చూడండి. నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, ఓకే, వర్బ్, ప్రిపోజిషన్స్ కూడా టచ్ చేశాడు. నెక్స్ట్ ఇంకా ఆర్టికల్స్ కూడా టచ్ చేశారు, చూసుకోవాలి. లెసన్స్ ఇచ్చేసి దాని రైటర్స్ ఎవరు అని అడిగారండి. నెక్స్ట్ ఇది మీకు హింట్తో సహా చేస్తున్నాను. క్లాసెస్ యూట్యూబ్లో ఉంది, ప్లస్ మీకు యాప్లో కూడా ఉంది. లెసన్స్ ఇచ్చేసి రైటర్స్ ఎవరు, ఆ లెసన్ రచించినది అని చెప్పి. సో రైటర్స్ మరియు వాళ్ళ బుక్స్ అనమాట. దీని నుంచి ఒకటి వచ్చింది. టీచింగ్ అప్రోచ్ మెథడ్, ఇదంతా మనకు మెథడ్స్లో కవర్ అవుతుంది. మెథడ్స్ ఆల్రెడీ టెట్కి చేసిండేది కూడా ఒక రకంగా మీరు చూసుకోవచ్చు, సేమ్ లెసనే అది. ఎవాల్యూషన్ సంబంధించి ఒక బిట్ ఇవ్వడం జరిగింది. కంపారేటివ్ డిగ్రీకి సంబంధించి ఒకటి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించి, షెడ్యూల్ 8లో లేనటువంటి భాష ఏది అని ఇచ్చారనమాట. ఓకే, మ్యాథ్స్ సంబంధించి చూసినట్టయితే ఒక తొట్టె నింపడానికి 6 పైప్స్ 1 hour 20 minutes టైం తీసుకున్నట్టయితే 5 పైప్స్ అనేటివి ఆ తొట్టెని నింపడానికి ఎంత సమయం తీసుకుంటాయి. ఇది మనం చూసినట్టయితే ఇది మనకు మ్యాను, హవరు, డే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, వర్క్ ఆ పద్ధతిలో చేయాలన్నమాట. 6 పైప్స్ అంటే 6 పైపులు అంటే మ్యాన్స్ కిందకి వేసుకోవాలి. హవర్స్ అంటే 1 hour 20 minutes అనమాట. అంటే 1 hour అంటే 60 ప్లస్ 20 ఎంత, 80 minutes అనమాట. మినిట్స్ బై మనకి ఇక్కడ డేస్ ఇవ్వలేదు కదా, సో స్కిప్ చేసుకోవచ్చు. వర్క్ అంటే ఏంటంటే ఏం వర్క్ అయింది అక్కడ, ఒక తొట్టెని నింపడానికి అయిందనమాట. సో ఒక తొట్టెని నింపడానికి, సో ఇక్కడ కూడా అంతే, ఒక తొట్టెని నింపడానికి 5 పైప్స్ అనేది తీసుకున్నాము. ఎంత టైం అనేది పడుతుంది. ఇక్కడ క్యాన్సిలేషన్ చూసుకున్నట్టయితే 5తో 5 1s 5, 5 6 30. ఇక్కడ మనం చూసినట్టయితే ఎక్స్ యువతలకి వెళ్ళిపోతుందండి. సో ఎక్స్ ఈక్వల్ టు 16 × 6 96 అవుతుంది. 96 అంటే మనకేంటిది 96 minutes అనమాట. ఆప్షన్స్లో మీకు 96 minutes ఉంటే రాయండి, లేదంటే కన్నా దీన్ని 60/60 వేసుకున్నారంటే కన్నా 1 hour అనేది వస్తుంది. 1.6 వస్తుంది. అంటే 1 గంట 36 నిమిషాలు అని చెప్పి. ఓకేనా. ఇది గణతంత్ర రాజ్యం అనగా ఏమిటి అంటే అక్కడ మనకు ప్రజలే పాలకులుగా ఉంటారనమాట. ప్రజాస్వామ్యం అంటాం కదా, ప్రజలే డైరెక్ట్ ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా ఉంటుంది. ప్రజలందరినీ రాజు అని పిలిచి, అది మామూలు సోషల్లో చూసాం కదా. సో ఆ విధంగా ఏ దిక్కును ఆధారం చేసుకొని దిక్కుని సూచించడం జరుగుతుంది. తూర్పా, పడమరన, ఇలాగా దిక్సూచి అని ఇవ్వలేదు కదా మనకు. దిక్సూచి ఇచ్చారనుకోండి, ఉత్తర ధ్రువాన్ని చూసుకుంటాము. నార్మల్గా అయితే మనకి ఏమని చూసుకోవచ్చు, ఏ దిక్కును ఆధారం చేసుకొని దిక్కులు సూచించుకుంటామంటే ఇది మనకు మామూలు పరంగా అయితే తూర్పు అనుకోవచ్చు. మనకు దిక్సూచి కనుక మెన్షన్ చేస్తుంటే ఉత్తరం చూసుకోవచ్చు. హోల్సేల్ వర్తకుడు వస్తువులను ఎక్కడి నుంచి తెస్తాడు, ఇది కూడా మనకు టెక్స్ట్ బుక్స్లో ఉందండి. మనకి ఇక్కడ ఉన్నాయి కదా, ఒక ఆర్డర్ కూడా ఉందన్నమాట, ఎవరు ఎక్కడి నుంచి ఏదైతే కొనుక్కుంటారు అనేది. నెక్స్ట్ ఆర్టికల్ 15 కుల, మత, జాతి, లింగ భేదాలు ఏమి ఉండకుండా, ఇది మనకు దానికి సంబంధించి ఉంటుంది. ఆర్టికల్ 15 శుక్రుని భూమి కవలగ్రహం అంటానికి కారణం ఏంటంటే పరిమాణం అండి. పరిమాణం అనేది మనకు సైజు, పరిమాణం రెండు ఒకటే. సో అది మనకు సేమ్గా ఉండడం వల్ల శుక్రునికి భూమికి సో కవలగ్రహం అని చెప్పి పిలవడం అనేది కూడా జరుగుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే శుక్రుడు మనకు తూర్పు నుంచి పడమరకు తిరుగుతాడండి. మిగతా అన్నీ మనకు పడమర నుంచి తూర్పుకు తిరుగుతాయి. భూమి కూడా పడమర నుంచి తూర్పుకి తిరిగితే ఈ శుక్రుడు మరియు యురానస్ ఏదైతే ఉన్నాయో, ఈ రెండు ఏమైతే ఉన్నాయో అవి మనకు తూర్పు నుంచి ఈ పక్కకి రివర్స్ తిరుగుతుందన్నమాట, పడమరకు తిరుగుతాయి ఈ శుక్రుడు మరియు యురానస్ అనేటివి. ఓకేనా. మరియు శుక్రుడిని మనం ప్రకాశవంతమైన గ్రహం అని కూడా అంటాము. అంతా చూసుకోండి. ఇంద్రియ చాలక దశ సంబంధించి పియాజే సంబంధించి ఒకటైతే రావడం జరిగింది. ప్రతిక్రియకి సంబంధించి ఇది కూడా మనకు అకాడమీలో ఉందన్నమాట. కొఠారి కమిషన్ నుంచి ఎక్కువగా రావడం జరుగుతుంది బిట్స్. డైలీ సెషన్లో కంపల్సరీ వస్తుంది కొఠారి కమిషన్. సో చూసుకోండి. 10+2+3 విధానం మనకి ఇచ్చింది ఎవరంటే కొఠారి కమిషన్. ఓకే, ఇది కూడా. నెక్స్ట్ ఎబ్బింగ్ హాస్ ప్రకారం 31 రోజుల తర్వాత విస్మృతి ఎంత అని ఇచ్చారండి. మనకు ఆల్రెడీ ఒక బాక్స్ కూడా ఇచ్చారు కదా మనకు సైకాలజీలో, విస్మృతి శాతం ఇచ్చారు. స్మృతి అడిగింటే ఈ పక్కన మనం మైనస్ చేసుకుంటే విస్మృతి అడిగారు. సో 80 అని చెప్పచ్చు. ఫ్రేజల్ వర్బ్స్ సంబంధించి ఇచ్చారు. విషయ ప్రణాళిక గురించి ఇచ్చారు. RTA 2009 ప్రాథమిక విద్యలో ఉపాధ్యాయ విద్యార్థి యొక్క నిష్పత్తి ఎంత ఉండాలి, 1:30గా ఉండాలి. ఒకవేళ మనకి
ప్రిన్సిపల్ ఎప్పుడు అంటే 150 పైన చిల్డ్రన్స్ ఉంటే కనుక ప్రాథమిక విద్యలో ఒక హెచ్ఎంని ఇవ్వడం అనేది జరుగుతుంది. విశ్వ మానవులందరికీ గౌరవ పరిస్థితులు సంథింగ్ ఇది మనకు జాన్ డీకి సంబంధించి ఏదో ఒకటి ఇవ్వడం అనేది జరిగిందనమాట డెఫినేషన్. నెక్స్ట్ ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఏపీలో ఏ జిల్లాను పిలుస్తాము అంటే అనంతపురం జిల్లాని పిలవడం అనేది జరుగుతుంది. 2025 గణతంత్ర దినోత్సవంలో ప్రత్యేక గుర్తింపు మనకు పొందినటువంటి శకటం ఏది అని ఇచ్చారనమాట. ప్రపంచంలో పొడవైనటువంటి రైల్వే ప్లాట్ఫామ్ ఏది? శ్రీ సిద్ధరౌడ జి హుబ్లీ జంక్షన్ అనమాట. శ్రీ సిద్ధరౌడ జి హుబ్లీ జంక్షన్ ఇది మన కర్ణాటకలో ఉంది. నెక్స్ట్ కంప్రెస్డ్ బయోగ్యాస్ అనమాట. సిబిజి ప్లాంట్ ఏపీలో ఎక్కడ కాదు ఏ కంపెనీ వాళ్ళు స్థాపించబోతున్నారు? కరెంట్ అఫైర్ బిట్. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కనిగిరిలో మనకు ప్రకాశం డిస్టిక్లో ఉంటుంది కనిగిరి. సో అక్కడ మనకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆపరేషన్ గంగా, ఆపరేషన్ కావేరి, ఆపరేషన్ అజయ్, ఆపరేషన్ దోస్త్ ఇవన్నీ మ్యాచింగ్ చేయమన్నారు. ఆపరేషన్ గంగా ఎప్పుడు మనము చేసామంటే కనుక ఉక్రెయిన్లో మన భారత పౌరులు ఇరుక్కున్నారనమాట ఆ యుద్ధం జరిగేటువంటి సమయంలో. సో వాళ్ళని మన స్వదేశీ దేశానికి తెచ్చుకోవడానికి మన ఇండియాకి తెచ్చుకోవడానికి మనము ఆపరేషన్ గంగా తేవడం జరిగింది. ఆపరేషన్ కావేరి అంటే సుడాన్ యుద్ధం జరుగుతూ ఉంది సుడాన్లో వాళ్ళకి సంబంధించి ఆ సంఘర్షణల మధ్య దానికోసం మన వాళ్ళని మన భారత పౌరుల్ని వెనక్కి తెచ్చుకోవడానికి ఆపరేషన్ కావేరి. ఆపరేషన్ అజయ్ చూసినట్టయితే ఇజ్రాయిల్ హమాజ్ ఇక్కడ మనకు ఈ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఇజ్రాయిల్లో మన భారత పౌరులు ఉన్నారు కదా సో వాళ్ళని మనము స్వదేశీకి తెచ్చుకోవడానికి చేసినటువంటిది. ఆపరేషన్ దోస్త్ అండి టర్కీ సిరియాలో భూకంపాలు వచ్చాయి. భూకంపాలు వచ్చినప్పుడు మన భారతదేశం వాళ్ళకి సాయం చేసిందనమాట. రక్షణ చర్యలు ఇవ్వడంలో అయితేనేమి శోధన ఎవరైనా మనకి ఇరుక్కున్నారని చెప్పి వాళ్ళని శోధించడము వాళ్ళకి సహాయం చేసిందనమాట. సో దాంట్లో పరంగా పేరు పెట్టుకుంది ఆపరేషన్ దోస్త్ అనమాట. సో నెక్స్ట్ విద్యార్థి స్నేహితులను ఏర్పాటు చేసుకోవడం ఎలాంటి ప్రక్రియ? ఇస్తే మనకు ఆప్షన్స్ బట్టి మార్చుకోవచ్చు. సాంఘిక ప్రక్రియ కిందకి వస్తుంది. సాంఘిక వికాసము. ఫ్రెంచ్ ఆంగ్లేయులు భారత్లో ఏ నౌకాశ్రయాన్ని ఆధారం చేసుకొని వాళ్ళు వ్యాపారం చేశారు? ఒక విద్యార్థి గణితం అంటే భయపడేవాడు కానీ కొత్త గణిత ఉపాధ్యాయుడు వచ్చిన తర్వాత గణితం అంటే ఇష్టం ఏర్పడింది. దీనికి గల కారణం ఏంటి అంటే మనకు ఆప్షన్స్ బట్టి చెప్పుకోవచ్చు అనమాట. ఆ టీచర్ని లైక్ చేశాడు సో ఆ సబ్జెక్ట్ని లైక్ చేశాడు సో చూసుకోవాలి ఆప్షన్ బట్టి. ఎల్ఏడి సంబంధించి నోమ్ చామ్స్కి 50లో 28% అంట. లో అన్నప్పుడు మనం ఇంటూ పెట్టుకోవాలి. ఆల్రెడీ మన క్లాసెస్లో చెప్పున్నాను ఓకేనా. 50లో అంటే 50 × 28% 28/100 ప్లస్ 20లో 42% 42/100 ప్లస్ 40లో 39% 39/100. కొన్నిసార్లు డైరెక్ట్ కూడా చేసేయచ్చు. 200 × x/100 ఈ 0 క్యాన్సిల్. ఇలా ఏమన్నా క్యాన్సిల్ వెళ్ళేటివి ఉంటే కనుక అన్ని క్యాన్సిల్ చేసుకోండి ఓకే. ఈ విధంగా ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే క్యాన్సిలేషన్ అయ్యేటి ఈజీగా చేసేయండి. అంటే 5 1s 5 2s 2 1s 2 14s అయిపోయింది ఓకేనా. ఇది 14 వచ్చింది ఫస్ట్ది. ఇక్కడ చూడండి 2తో క్యాన్సిల్ చేసుకుంటే మళ్ళీ పాయింట్లలో వస్తుంది. సో ఇలాంటప్పుడు 2 1s 2 5s మళ్ళీ ఇక్కడ మనం పాయింట్ వేసుకోవాలా. సో దాని బదులు ఏం చేస్తామంటే 8.4తో పోతుంది ఓకే. కానీ మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఉంటే కనుక ఏం చేస్తారంటే 20 × 42/100 కదా 0 క్యాన్సిల్ చేయండి. 2 × ఇప్పుడు 42/10 ఏమవుతుంది? ఒక 0 ఉంది కాబట్టి పైన ఒక దానికి ముందు పాయింట్ పెట్టుకుంటాం. సో 4.2 ఇది చేయడం ఈజీ కదా. 2 2s 4 పాయింట్ 4 2s 8 8.4. సో ఈ విధంగా దీని బదులు క్యాన్సిలేషన్ చేసే బదులు 8.4గా వేసుకోవచ్చు. నెక్స్ట్ 40లో 39 అన్నాము. 40లో 39 ఇది మనకు 0 క్యాన్సిల్ అవుతుంది. సో 4 × 3.9 అనమాట. ఈ 0 ఉంది కాబట్టి ఒక 0 కాబట్టి ఒక ప్లేస్ ముందుకు తెచ్చుకున్నాం. 9 4s 37 అండి. 4 3s 12 13 14 15 పాయింట్స్ 9 4s 36 అండి ఓకే. ఇది మన 15.6. ఇప్పుడు ఇవన్నీ ప్లస్ చేసుకుందాము. 15.6 8.4 14 అనమాట ఓకేనా. 6 4 ఎంత 10 అవుతుంది. 8 1 9 9 5 14 18 ఓకే. 38 అయింది ఈక్వల్ టు 2x. ఈ 2తో క్యాన్సిలేషన్ చేసుకున్నట్టయితే 2 19s ఓకే. x = 19 వస్తుంది. 19 వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది ఇచ్చారు అంటే 1 కిలోమీటర్ ఇచ్చి డాష్ ఇచ్చి సెంటీమీటర్ అన్నారు ఏమో మనకు తెలియదు కానీ 1 కిలోమీటర్ = ఎంత అండి 1000 మీటర్స్ అనమాట. 1 మీటర్ = 100 సెంటీమీటర్స్. సో ఇక్కడ మనకు 1 మీటర్ బదులు 100 సెంటీమీటర్స్ పెట్టేసాం. సో ఇంటూ 100 సెంటీమీటర్స్. సో 1 2 3 4 5. సో అందుకే 5 సున్నాస్ పెట్టేసి సెంటీమీటర్ పెట్టుకున్నాం. నెక్స్ట్
లయ ఎక్కడ ఉంటుందో అక్కడ గణితం అక్కడ కలదు అని చెప్పినటువంటి వాళ్ళు ఎవరు క్రింది వాళ్ళు అని చెప్పి అడిగారు. గ్రీకుల సంఖ్యలను ఏమని పిలిచేవాళ్ళు? మ్యాథ్స్లో మనకు మ్యాథ్స్ మెథడ్స్లో ట్రై మెథడ్లో భాగంగా మ్యాథ్స్లో వస్తుంది. విశ్లేషణ పద్ధతి యొక్క పరిమితులు అడిగారు, డిసడ్వాంటేజెస్. ఆగమన పద్ధతికి సంబంధించి కూడా అడిగారనమాట. సో పాఠ్యాంశాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు చేసేటువంటి మూల్యాంకనం ఏది? నిర్మాణాత్మక మూల్యాంకనంగా చెప్పచ్చు. ఆప్షన్స్ బట్టి అండి మనకి దీర్ఘ చతురస్రం యొక్క లెంత్ బ్రెత్ ఇచ్చారు 6 సెంటీమీటర్స్ 2.5 అయితే దాని కర్ణం పొడవుల మొత్తం ఎంత అన్నారు. సో దీర్ఘ చతురస్రం మనకి ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. దీని కర్ణం ఇదొకటి మనకు లెంత్ ఎంత ఇచ్చాడు? 6 ఇచ్చాడు, అంటే 6 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇదైతే 2.5. నీకు ఇక్కడ 6 ఇక్కడ 2.5 అయినప్పుడు దీర్ఘచతురస్రం ఎలా ఉంటుంది? ఎదురెదురుగా సమానంగా ఉంటాయి. ఇది 6 అయినప్పుడు ఇది 6 కదా, ఇది 2.5 అయినప్పుడు ఇది 2.5. ఇప్పుడు నీకు కర్ణం ఎలా కనుక్కుంటామంటే చూడండి జాగ్రత్తగా. ఇక్కడ మనకి ఇది ఎలా ఉందండి, ఇది పైథాగరస్ థీరం చూడండి, ఇది లంబకోణంగా ఉంది కదా. సో ఇది లంబకోణంగా ఉన్నప్పుడు మనకి చూడండి, అంటే దీని స్క్వేర్ ఈక్వల్ టు దీని స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం. సో ఆ విధంగా దీన్ని కనుక్కోవచ్చు. మనకి 6 స్క్వేర్ ప్లస్ 2.5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2.5 హోల్ స్క్వేర్ ఏమవుతుందంటే 6.25 అవుతుంది. 6 ఇజ్జా 36 అవుతుంది. 3 6 5 2 2 4 2.25. ఇది మనకు దేనికి స్క్వేర్ రూట్ అవుతుందంటే 6.5కి స్క్వేర్ రూట్ అవుతుందండి. 6.5 × 6.5 ఎంత? 642.25 అనేది అవుతుంది. ఓకేనా. సేమ్ ఇదే విధంగా ఇప్పుడు మనకి ఈ కర్ణం తెలిసిపోయింది. ఇప్పుడు ఈ కర్ణం తెలుసుకోవాలి అంటే ఈ విధంగా ఉండేది. ఇక్కడ 2.5 ఇక్కడ 6 కదా. సో అంటే ఏమని అర్థము? దీని స్క్వేర్ ప్లస్ దీని స్క్వేర్ ఈక్వల్ టు ఈ కర్ణం స్క్వేర్ అనేది వస్తుంది. సో సేమ్ ఆన్సరే వస్తుంది కదా. సో 6.5 వస్తుంది. అది కూడా 6.5 ఎంత అవుతుందండి అంటే కర్ణాల పొడవులు మొత్తం అన్నాడు కదా. సో ఈ కర్ణంది మొత్తం కలిపితే కదా మనకి 13.0 అంటే 13 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కారణాలు తెలపండి అని ఇచ్చాడు అనుకోండి, అది ఏ స్పష్టీకరణ కిందికి వస్తుంది అంటే మనకి ఇది ఏ స్పష్టీకరణ కిందికి కాదు, ఏ జ్ఞానమా అవగాహన, మనకు బ్లూమ్స్ వర్గీకరణకు సంబంధించి అడిగారంటే కనుక అది మనకు అవగాహన కిందికి వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా దోషాలు సవరించడం కానీ, వర్ణించడము, వర్గీకరించడము, వ్యాఖ్యానించడము, ఓకేనా, ఇలాంటివన్నీ మనకు దేని కిందికి వస్తాయంటే అవగాహన కిందికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ పీక్యూఆర్ అని ఇచ్చారండి. ట్రయాంగిల్ పీక్యూఆర్లో పీక్యూ అనేది 25 అయినప్పుడు పిఆర్ 24 అయినప్పుడు పిఆర్ మైనస్ ఆర్క్యూ విలువ ఎంత? నెక్స్ట్ పాఠ్య ప్రణాళికకు సంబంధించిన అంశం అని ఇచ్చారండి. పాఠ్య ప్రణాళిక కరికులంకు సంబంధించిన అంశం అని ఇచ్చారు. నెక్స్ట్ ఇది కూడా మన క్వశ్చన్ అనేది క్లారిటీగా లేదు. సో దీంట్లో సంబంధించి ఏది సరికానిది అడిగారా, సరైనది అడిగారా, ఏబీసీ సరికాదు ఇలా అడిగారా చూసుకోవాలి. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు బి, ఏ ఈక్వల్ టు 3, బి ఈక్వల్ టు 2 అయితే ఏ స్క్వేర్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ బి ఏబీ స్క్వేర్ అని అడిగారు అనమాట. సో ఇక్కడ మనకు ఈజీగా చేయాలంటే మీకు నాన్ మ్యాథ్స్ అయితే కదా సబ్స్టిట్యూట్ చేసుకోండి గమ్మగా. 3 స్క్వేర్ కదా, 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ ఇంటూ ఈ మామూలుగా ఫార్ములా ఉంటుంది. సో నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఫార్ములా ఒక రోంత మిస్ అయినా కూడా ఇబ్బంది అవుతుంది. సో అందుకే మీరు ఇక్కడ ఈ విధంగానే చేసుకోండి. 9 + 4 మైనస్ 9 2 18 అండి. 18 + 12 అనమాట. 9 4 ఎంత? 13 ఒక 12 ఎంత? 25. 25లో నుంచి ఒక 18 పోతే 7 వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకు చూడండి 12^4 ఉంది కదా. 12ని ఏ విధంగా రాసుకోవచ్చు? 2 6 2 3 రాసుకోవచ్చు. అంటే మనకు 2 స్క్వేర్ గాను 3 గాను రాసుకోవచ్చు అనమాట. సో 2 స్క్వేర్ గాను ఇంటూ 3గా రాసుకుంటే మనకి ఇక్కడ వస్తుంది 2 8 × 3^4. ఇక్కడ మనకు 3^4 ఉంది కింది పక్క. సో పై పక్క 3^4 క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక నెక్స్ట్ చూడండి 2 8ని ఏ విధంగా రాసుకోవచ్చు? 2 4 2 2 2 క్యూబ్గా రాసుకోవచ్చు అనమాట. సో 2 క్యూబ్గా రాసుకున్నాము. ఇంటూ 9ని 3 స్క్వేర్గా రాసుకోవచ్చు. 3 స్క్వేర్ హోల్ పవర్ 3 ఉంది కదా, అంటే 3/6 అనమాట. 3/6 ఈ కింది పక్క చూడండి ఇంకా క్యాన్సిల్ కాకుండా ఉండేటివి ఏమున్నాయి? 6ని ఏ విధంగా రాసుకోవచ్చు? ఓకే, ఏ విధంగానూ రాయలేము. అంటే మనకు 2/7 × 3/7గా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు 2 3 6 కదా. సో పవర్ 7 అయినప్పుడు ఈ 2కి అది వర్తిస్తుంది, 3కి కూడా వర్తిస్తుంది కదా. సో ఈ విధంగా రాసుకోవచ్చు. ఇంటూ ఇక్కడ 4 అంటే 2 స్క్వేర్ 5 5 2 10 2/10 అనమాట. సో ఈ విధంగా అన్నిటినీ మనకు ప్రధాన సంఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పవర్స్లోకి వచ్చినా రాసుకోండి. అప్పుడు క్యాన్సిలేషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ పైనేమో 6 ఉన్నాయి 3లు, కిందేమో 7 3లు ఉన్నాయి. అంటే
ఒక 3 మిగిలిపోయింది. ఇక్కడేమో మనకు చూడండి పైనేమో మనకు 8, 9, 10, 11 ఉన్నాయి, కిందేమో 17 ఉన్నాయి. ఎలాగైనా మీ ఇష్టం, కలిపైనా రాసుకోవచ్చు, విడివిడిగా రాసుకోండి. 8, 9, 10, 11, 2 పవర్ 11 పైన ఉంటే కిందేమో 2 పవర్ 17 ఉన్నాయి. అంటే మనకు పైనేమో 11 ఉన్నాయి, కిందేమో 17, అంటే ఒక 6 కింద మిగిలినట్టు కదా. 2 పవర్ 6 ఇంటూ 3 అనమాట. 1/2 పవర్ 6 ఇంటూ 3. ఇవంతా క్యాన్సిల్ అయిపోయి అవి మిగులుతాయి. మీకు ఇక్కడ పవర్లో ఇచ్చాడా అది కూడా, లేదంటే సింప్లిఫై చేసి ఇచ్చారనేది చూసుకోండి. 2 పవర్ 6 ఇంటూ 3 అంటే ఎంత అంటే 2ని 6 సార్లు రాయాలి, అంటే 64 అవుతుంది. 64 ఇంటూ 3 192. 1/192. మనకి ఇక్కడ ఆన్సర్ ఏందో చూసుకోండి. నెక్స్ట్ క్రింది వాటిలో భిన్నమైనది ఏది? వైవేరియమా, అక్వేరియమా, టెరేరియమా, హెర్బేనియమా? ఇక్కడ మనకు మొక్కలకు సంబంధించి వైవేరియం మొక్కలు ఒక గ్లాస్ లాగా రూపంలో నిల్వ చేస్తాము. టెరేరియము, హెర్బేరియం అంటే ఎండిపోయిన తర్వాత దాన్ని స్టోర్ చేసుకుంటాం, అది కూడా మొక్కలకు సంబంధించి. టెరేరియం అన్నా కూడా మనకు మొక్కల్ని ఒక పెద్ద వాటిల్లో సీసాలలో మనం భద్రపరచడం జరుగుతుంది. జంతువుల్ని ఏ విధంగా అయితే స్పెసిమెన్స్ లాగా భద్రపరచుకుంటాము, మొక్కలను కూడా వాటి సహజ వాతావరణం కల్పించి మనం భద్రపరచుకుంటాము. ఇది అక్వేరియం అనేది చేపలకు సంబంధించి వస్తుంది. ఏ విధంగా వాళ్ళు భిన్నమైందని అడిగారో చూసుకోవాలన్నమాట. సో ఇది మనకి. నెక్స్ట్ ఆడవారికి మగవారి కన్నా స్వరతంత్రులు చిన్నగా ఉంటాయి. ఆడవారి యొక్క స్వరతంత్రి 15 mm ఉంటుంది, మగవారి యొక్క 20 mm ఉంటుంది స్వరతంత్రి యొక్క పొడవు అనమాట. సో చూసుకుంటే మనకు నిజమే కదా, ఆడవారిది కొంచెం స్వరతంత్రులు అనేవి చిన్నవిగానే ఉన్నాయి. ఫస్ట్ వాక్యం అనేది రైట్గానే ఉంది. నెక్స్ట్ ఆడవారి పౌనఃపున్యం మగవారి పౌనఃపున్యం కన్నా తక్కువ ఉంటుంది అని అంటున్నారు. మామూలుగా చూడండి, లెసన్లో కూడా చెప్పాను, పిల్లవాళ్ళకు మరియు చిన్నపిల్లవాళ్ళకు మరియు మహిళలకు కీచుదనం అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకనే కొంచెం వాయిస్ అనేది ఎలా ఉంటుందని కొంచెం స్వీట్గా ఉంటుంది అనమాట. మగవాళ్ళది కొంచెం గంభీరంగా ఉంటుంది. సో ఇక్కడ మనకు కీచుదనం ఎక్కువగా ఉందంటే అనే అర్థం ఏమంటే పౌనఃపున్యం ఎక్కువగా ఉంది అని అర్థం. అంటే ఆడవాళ్లకు మహిళలకు పౌనఃపున్యం ఎక్కువగా ఉంది గొంతులో. నెక్స్ట్ గొంతులో అనకూడదు, ఆడవారి పౌనఃపున్యం మగవారి పౌనఃపున్యం కన్నా తక్కువ అని ఇచ్చారు ఇక్కడ. సో ఎక్కువ ఉంటుందండి ఆడవారికి పౌనఃపున్యం ఎక్కువ, అందుకే కీచుదనం ఎక్కువ ఉంటుంది. మగవారికి కీచుదనం అనేది తక్కువగా ఉంటుంది. పౌనఃపున్యం తక్కువ, అందుకే వాళ్ళ కీచుదనం తక్కువ అన్నమాట. అందుకే గంభీరంగా ఉంటుంది వాయిస్ అనేది. సో ఇక్కడ మనకు ఆప్షన్ 1 రైట్ కానీ ఆప్షన్ 2 రాంగ్ అండి. ఇది ఎక్కువగా ఉండాలి అని ఉండాలి. సో ఇది కూడా ఇక్కడ బాక్స్లో వేసి మరీ ఇచ్చాను మీకు. హ్యాండ్ రిటన్ నోట్స్లో మీకు ఇక్కడ స్త్రీల యొక్క స్వర పౌనఃపున్యం మగవారి కంటే ఎక్కువ. సో స్త్రీల యొక్క పిచ్, ఆ కీచుదనం అనేది ఎక్కువ. పిచ్ అన్న కీచుదనం అన్న ఎక్కువేనండి. పీచుదనం అన్న పిచ్ అన్న మనకు కీచుదనం అన్న కూడా రెండు ఒకటే అన్నమాట. సో ఇక్కడ మనకు స్త్రీలకు కీచుదనం అనేది ఎక్కువ అని చెప్పి, ఇక్కడ పౌనఃపున్యం అనేది ఎక్కువ అని చెప్పి చూసుకోవచ్చండి. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ అదేవిధంగా మనకు పౌనఃపున్యానికి పిచ్ అంటే కీచుదనానికి యొక్క సంబంధం చూడండి అనులోమానుపాతంలో ఉంటుంది. అదేవిధంగా కంపన పరిమితి ఉంది కదా, కంపన పరిమితికి మరియు తీవ్రత ధ్వని తీవ్రతకు అది కూడా మనకు అనులోమానుపాతంలోనే ఉంటుంది. అంటే కంపన పరిమితి ఎక్కువగా ఉంటే ధ్వని తీవ్రత ఆల్సో ఎక్కువగా ఉంటుంది, అది తక్కువ ఉంటే అది తక్కువగానే ఉంటుంది. సేమ్ పౌనఃపున్యం ఎక్కువగా ఉంటే కీచుదనం ఎక్కువగా ఉంటుంది, పౌనఃపున్యం తక్కువగా ఉంటే కీచుదనం తక్కువగా ఉంటుంది. ఈ కంపారిజన్ కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇది మనకు సంబంధించి దీంతో మనకి ఆల్మోస్ట్ అన్ని గ్యాదరింగ్ చేసి మీకోసం అని చెప్పి 103 క్వశ్చన్స్ ఇక్కడ పెట్టడం జరిగింది, ఓకేనా. ఇంకా మిగిలింది ఒక 100 క్వశ్చన్స్ వేసుకున్నా కూడా అందాజుగా ఒక 60 క్వశ్చన్స్ మాత్రమే మిస్ అయినాయి. ఆల్మోస్ట్ క్వశ్చన్ పేపర్ అంతా మన దగ్గరే ఇక్కడే మీరు వినేసినట్టు అండి ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయని చెప్పి. దీన్ని బట్టి మీకు చూసినట్టయితే ఏమర్థం అవుతుందంటే మెయిన్ నేను చెప్తున్నా 7th 8th నుంచి సైన్స్ అనేది ఎక్కువగా టచ్ చేశారు, సోషల్ ఆల్సో అంతే 7th 8th నుంచే ఇచ్చాడనమాట. 6th నుంచి ఏదో మనకి ఇక్కడ ఎర్త్ సంబంధించి ఉంది కదా, భూమి సంబంధించి శుక్రుడు, అది 6thలోనూ ఉంది, 7thలో కూడా కొంచెం సేమ్ అదే ఉంది. కానీ 7th 8th నుంచి ఎక్కువగా టచ్ చేశాడు. ప్లస్ 9th 10th బయాలజీ టచ్ చేశాడు ఎక్కువగా. ఇక్కడ మనకు బయాలజీ క్వశ్చన్స్ చూసుకున్నాం, సోషల్ తక్కువ ఉన్నాయి, సో అందుకే సోషల్ కంపారిజన్ చేయలేదు. నెక్స్ట్ ఇక్కడ మీకు మెథడ్స్ అంతా ఈజీగానే పెట్టచ్చు. మ్యాథ్స్ కూడా మీకు చూసినట్టయితే అంతా ఈజీగానే ఉందన్నమాట. ఇంకా మీకు స్తూపం సంబంధించినటువంటి కూడా చూసుకోండి, స్తూపము కోను వాటి యొక్క వైశాల్యాలు అవి చూసుకోండి.
ఈ రెండింటి మీద ఎక్కువగా అడుగుతాడు. నెక్స్ట్ దీర్ఘచతురస్రం సంబంధించి, నెక్స్ట్ గోళం సంబంధించి గోళం ఈ మూడు మనకు. సో దీర్ఘచతురస్రం అంటే 2D వస్తుందిలేండి. 3D కిందకి చూసుకున్నట్టయితే దీర్ఘగణము ఘనము చూసుకోండి. ఈ 5 నుంచి కంపల్సరీ ఒకటైతే కంపల్సరీ అడుగుతారు. సో చూసుకోవాలి. మీరు వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో కింద జాయిన్ అవ్వండి. ఇలాగా ఇప్పుడు మనకి ఎలా క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందో తెలిసింది కాబట్టి సో ఇక్కడ మనం వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ ఏమన్నా ఉంటే కదా మీకు అక్కడ షేర్ చేయడం అనేది జరుగుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. యాప్ లింక్ అంతా మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంది. పీడిఎఫ్స్ తీసుకోండి. మెయిన్ ఇప్పుడు 7th 8th ఎక్కువగా మెయిన్ కంప్లీట్ చేసుకోండి. 9th 10th ఆల్సో. 9th ఫిజిక్స్ కూడా అడుగుతున్నారు. సో చూసుకోండి. 9th ఫిజిక్స్ కూడా ఒకసారి చేయండి. 8th ఫిజిక్స్లో నుంచి కూడా ఎక్కువ అడిగారు. ఇప్పుడు 8th ఫిజిక్స్లో నుంచి ఒక 2-3 బిట్స్ వచ్చాయి. 7th సైన్స్ నుంచి ఒక 2-3 బిట్స్ వచ్చాయి మన వీడియోలో నుంచి. ఇక్కడ మనకు జస్ట్ ఇవి చూసుకున్న దాంట్లో నుంచి. ఓకేనా. నెక్స్ట్ తెలుగు గ్రామర్ పార్ట్ వీడియో ఏదైతే ఉందో అది గ్రూప్లో షేర్ చేస్తాను. కంపల్సరీ అది చూసే వెళ్ళండి. లేకపోతే యూట్యూబ్లో మీకు 1 or 2 hours ఉంటుంది. 2 hours ఉంటుంది అంతే క్లాస్. యూట్యూబ్లో మీకు మొత్తం రివిజన్ చేస్తున్నాను. సో అది ఒకసారి వినేసారంటే మీకు మొత్తం కవర్ అయిపోతుంది. సో మీరు గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ షేర్ చేస్తాను లింకులన్నీ. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. నెక్స్ట్ ఎగ్జామ్ రాయబోయే మిగతా ఎస్జిటి అభ్యర్థులందరికీ చాలా ఆల్ ది బెస్ట్ అని చెప్పుకుంటూ మీరు బాగా రాయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.